రూత్. ఎస్, ముగ్గురు జ్ఞానులు ఏ ఏ దేశాల నుంచి వచ్చారు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మీరు చెప్పండి. ఇండియా ఒక్కొక్కటి. ఇండియా నుంచి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నో, ఇండియా నుంచి వచ్చారు. ఎవరైనా ఒకటి చెప్పారు, ఇంకా 2 స్థలాలు. మిడిల్ ఈస్ట్ లో ఎక్కడ? అరేబియా నుంచి ఒకళ్ళు వచ్చారండి. తర్వాత పర్షియా నుంచి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు తెచ్చినవి పర్షియా నుంచి వచ్చిన ఆయన పేరు ఎవరన్నా చెప్పగలరా? పర్షియా నుంచి ఏ బహుమానము? ఏ బహుమానం తెచ్చారు? ఆయన పేరు కూడా కావాలి. పేరు కూడా కావాలి. ఎందుకంటే మనకి గూగుల్ చేయకండి అన్న. ఓకే, మన పిల్లలకి మనం ప్రెజెంటేషన్ ఎవరైతే రాసుకొని పెట్టుకుంటాం కదా, మనం రాసుకొని పెట్టుకుంటాం. అంటే వీళ్ళు ఇచ్చారు చిన్నప్పుడు అని. అలాగే యేసుక్రీస్తుకు బహుమానాలు తెచ్చిన వాళ్ళ పేర్లు తెలియాలి మనకి. వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియాలా? సో ఎవరు పర్షియా నుంచి తెచ్చిన మనం బైబిల్ ఇంత బాగా చదువుతున్నాం అన్నమాట. నాట్ ఇన్ ద బైబిల్ బట్ నో ప్రాబ్లం అమ్మా, కొంచెం రీసెర్చ్ అయినా చేయాలి కదా. మెల్కాయిర్ అనే ఆయన పర్షియా నుంచి వచ్చారండి. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? విచ్ కంట్రీ? ఎస్, అరేబియా నుంచి వచ్చాడు. ఎస్, ఆయన ఏం తెచ్చారో చెప్పలేదు. నేర్చుకోవాలి మనం. నాట్ ఓన్లీ బైబిల్. చెప్పండి మామ. బెల్తసార్ క్యాస్పర్ అనే అతను అరేబియా నుంచి వచ్చాడు. అతను అది ఏం తెచ్చాడు? గోడము తెచ్చాడు. గోడము దేనికి గుర్తుగా ఆయన అర్పించారు? ముంగుర్తు గుర్తుగా. ఇప్పుడు బాబు చెప్పారు అన్ని. గోడము దేనికి గుర్తుగా? ఎస్, ఆయన మరణములో ఎవరు చెప్పారు? సో థ్యాంక్ యూ. ఇండియా నుంచి ఎవరు వెళ్ళారండి? ఇండియా మన దేశం నుంచి ఎవరు వెళ్ళారు? నేను ఇజ్రాయెల్కి వెళ్ళానమ్మా. నేను క్యాస్పర్ అనే అతను ఆయన ఏమి ఇచ్చారు? ఎవరు ఆన్సర్ చేసినారు చూసినావా? అనెక్స్ ట్రూ. ఆయన ఏమి ఇచ్చారో చెప్పగలరా అండి? ఇండియా నుంచి వెళ్ళిన ఆయన గోల్డ్ ఇవ్వలేదండి. ఇండియా వాళ్ళు గోల్డ్ తీసుకుంటారే కానీ గోల్డ్ యాడ్ ఇస్తారా? సాంబ్రాణి. ఎస్ బ్రదర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్. తీసుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ ఏనండి. తర్వాత లాస్ట్ గోల్డ్ ఎవరు తెచ్చారండి? గోల్డ్. మెల్కాయిర్ ఆఫ్ పర్షియా గోల్డ్ తెచ్చారండి. తర్వాత ఆపేసేయండి, సౌండ్ ఆపేసేయండి. యేసు ప్రభుకి సున్నతి ఎప్పుడు చేశారండి? మేడం రాజలక్ష్మి గారు అన్ని వచ్చి ఆయన పెరిగింది, ఆయన పుట్టింది బెత్లెహేములో కానీ పెరిగింది ఎక్కడ? ఎవరు చెప్పారు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వండి. పెద్దవారు ఎవరైనా ఉంటే భోజనం చేయొచ్చు. వంశావళి ఎక్కడ రాయబడిందండి? వంశావళి ఎన్ని గ్రంథాల్లో రాయబడింది? లేచి నిలబడితే ఫస్ట్ అన్నట్లు తెలుస్తుంది. వంశావళి ఎన్ని గ్రంథాల్లో వ్రాయబడింది? మాథ్యూ. Yes, Matthew and genealogy. In which books they have written? Yeah. In how many books is the genealogy mentioned? చెప్పండి, ఎందుకంటే సో దట్
మాకు తెలుసు. చెప్పండి అమ్మా. చాప్టర్స్ అవసరంలా, మాథ్యూ అండ్ ఎవరు చెప్పారు? చెప్పారా? బ్రదర్ కూడా ఒకటి ఇవ్వండి. చెప్పినారా? మీకు కూడా ఇస్తాం. జోసెఫ్ అనే మాటకు అర్థం ఏంటండి? జోసెఫ్, యోసేపు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? ఓకే, మీకు ఇవ్వను. ఒక్కొక్కరికి ఒక్క ప్రైజ్ ప్లీజ్. నెక్స్ట్ చెప్పండి అమ్మా. బైబిల్లో యేసు ప్రభు శిష్యులు కాకుండా ఆయన సహోదరులు కొన్ని బుక్స్ రాశారు. ఎంతమంది సహోదరులు ఏం బుక్స్ రాశారు? యేసు ప్రభు పుట్టినప్పుడు, ఇప్పుడు బాబు చెప్పారు కదా, సుమియోని వెళ్ళారు. తర్వాత అన్నా అనే ఒక ఆమె కూడా ప్రవక్త్రిని. ఆమె ఎన్ని సంవత్సరములు అని బైబిల్లో లిఖింపబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు జీవించాలని. అందరు నంబర్ చెప్పండి. అమ్మ నేను చెప్తాను. మీరు చెప్పకండి, చెప్పనియండి. నో తెలుతాయి. మీరు పొడి క్లూ ఇవ్వండి. ఇంత నుంచి ఇంతవరకు క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలి, పాపం సహాయం చేయాలి. నో ప్రాబ్లం. గివ్ క్లూ ఇవ్వండి. అందులో కరెక్ట్ నంబర్ గెస్ చేయండి అనండి. నో ప్రాబ్లం అమ్మ, గివ్. నో ప్రాబ్లం, చెప్పండి. నేను చెప్పేస్తానండి. చెప్పండి బాబు. 7 సంవత్సరాలు బతికింది. నేనే చెప్పేస్తాను, ఇది కొంచెం కష్టమైంది. ఎన్ని సంవత్సరాలు బ్రతికిందని అక్కడ లేదండి. ఆమె పెండ్లు అయ్యే వరకు ఇయర్స్ రాయబడలేదు. ఆ తర్వాత 7 ఇయర్స్ విడోలాగా బ్రతికి 84 ఇయర్స్. 84 ఎవరో చెప్పారు. That's not how many years she lived అనేది అడిగాను నేను. గిఫ్ట్లు ఇవ్వటంలో ఎంత సంతోషం ఉందమ్మా. సో ఇప్పుడు పాత నిబంధనలో చెప్పారు రాజా గారు, దాంట్లో ఎన్ని బుక్స్ లో ఈయన యొక్క పుట్టుక ఉంది. పుట్టుక అని చెప్పకపోయినా పాత నిబంధనలోని ఎన్ని గ్రంథముల్లో, లేకపోతే ఏ అధ్యాయంలో ఉన్నదో చెప్పొచ్చు. నుంచండి. ఐజయా ఒక్క వచ్చిన చెప్పొచ్చు సార్. మీరు ఇందాక చదివాను. యెషయా 53. అది మరణానికి సంబంధించి పుట్టుక కాదు. నేను చెప్పారండి, అందుకని నేను వెనక్కి వచ్చేస్తాను. 7:14 అని చెప్పారు. ఐజయా అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని 7:14 ఉంది. ఇంకొక వచనం ఉందండి. 9:6. ఎవరు? ఈ పిల్లలకి ఇద్దామబ్బా. మీకాలో పర్ఫెక్ట్ వర్డ్స్ నాన్న చెప్పినది నీకు. చూడండి, మంచి వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు నాన్న. ఓకే బ్రదర్, ఫైనల్ గా మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. అది యోహాను కూడా యేసు ప్రభుకి కొంచెం సంబంధించిన వాడే కదండి, రిలేషనే. వాళ్ళ ఇద్దరిలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ చెప్పాలి. అండి ఇప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను సంగతి నేను చెప్తున్నాను. ఆయన యేసు ప్రభుతో కొన్ని గుణాలు, వాళ్ళిద్దరిలో ఒక సిమిలారిటీస్, అవి ఏంటి? అండి
ఇద్దరు గర్భంలో ఉండే ఒకేసారి, ఇద్దరు తల్లుల గర్భంలో ఉండే. కాదండి, ఓకే, కానీ వాళ్ళిద్దరిలో ఏంటి కలిసి ఉన్న గుణాలు కొన్ని? ఈయన నీటితో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన అగ్నితో బాప్తిస్మం. Yes, పరిశుద్ధాత్మ, ఇద్దరు పరిశుద్ధాత్మ పొందిన వారు. నెంబర్ 1. తర్వాత ఓకే, ఇంకా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇంకా ఇంకోటి కూడా చెప్పొచ్చు మీరు. వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోకుండా దేవుని వారిని ప్రకటించి మధ్య వయసులోనే చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. ఓకే, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఎవరు చెప్తారు? I can say. Love, joy, peace. పిల్లలు ఎవరు చెప్తారు? మీకు ఆల్రెడీ గిఫ్ట్ వచ్చింది. నెక్స్ట్, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పండి. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పండి. కూర్చోండి మనం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆనిక్స్ చెప్పొచ్చు, పెద్దలు చెప్పొచ్చు. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఎన్ని గిఫ్ట్స్ అని అడిగారు? గిఫ్ట్స్ పేరు చెప్పండి. ప్రేమ, సంతోషము, అది ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. స్వస్థత వరము, విశ్వాసము, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, భాషలతో మాట్లాడుట, ఇంటర్ప్రిటేషన్, స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ టంగ్స్. ఓకే, అద్భుతాలు చేయవరము, స్వస్థపరచు వరము. ఐ థింక్ ఆల్రెడీ 9 అసలు. ఓకే మమ్మ, థ్యాంక్ యూ మమ్మ. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయములు ఎన్ని? కొరటా దెబ్బలు నేను అడగటం. చెప్పండి ఆ గాయాలు ఏంటో. తల మీద ముండ్ల కిరీటము, 2 చేతులు మేకులు, 2 కాళ్ళు. పేరు సిస్టర్ రండి. థ్యాంక్ యూ. ఎవరు దారుణం అన్నారు? అమ్మ గిఫ్ట్ ఇచ్చేయండి. అమ్మ బాబాయ్ ఇచ్చేయండి. ఇదిగోండి అమ్మ, తీసుకోండి అమ్మ. లేదు, ఏం పర్వాలేదండి. న్యూ కవెనెంట్ చర్చ్ ఎంత దారుణం జరిగిపోయిందో తెలుసా? నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు 7 మాటలు ఎవరు చెప్తారు? చెప్పచ్చా అండి? చెప్తాను కదా. అదొకటి. కాదమ్మా. ఓకే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపోయి. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇంకా ఇక్కడ ఎవరు? వరుసగా చెప్తేనే ఇస్తా. తండ్రి వీరేం చేసినా వీరికి తెలియదు. ఆగండి. నేడు నీతో కూడా పరదేశంలో ఉంటాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. అమ్మాయి ఇదిగో నీ కుమారుడు.
I thirst, it is finished, and I commit my spirit here. All right, wrapped up. Yeah. చప్పట్లు కొట్టండి అబ్బా. మొత్తం గుంటూరు ఫ్యామిలీనా? రాహుల్ ఫ్యామిలీ, ఓకే. నెక్స్ట్ యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో రాయబడిన ఆత్మలు ఎన్ని? 7 ఆత్మలు. సంఘాలు కాదు, 7 ఆత్మలు. యెహోవా ఆత్మ, బలం నుంచి ఆత్మ, ఆలోచన ఆత్మ, వివేచన ఆత్మ, భయభక్తుల ఆత్మ, జ్ఞానము, ఆలోచన, వివేకము. ఓకే, మనకి బైబిల్. ఇంకా 10 ఆజ్ఞలు ఒక్కటి మిస్ కాకుండా ఎవరు చెప్తారు? 10 commandments. చెప్పండి సిస్టర్. అందరూ తిన్న తర్వాత వెళ్ళిపోకండి, దయచేసి కూర్చోండి, పాటలు పాడుకొని, ప్రేయర్ చేసుకొని, అంతిమ ప్రార్థన చేసుకొని, దీవెనలు పొందుకొని, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్న తర్వాతనే బయలుదేరండి. ఓకే, చెప్పండి. నేనే తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉందే కానీ ఏ సృష్టంలో నువ్వు పూజింపకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నిన్ను వలె నీ పొరుగు వాడు. అది 4th. నీ తల్లిని నీ తండ్రిని, అది యాక్చువల్ గా 5th అనుకుంటారు కదా మనం. 5th. 3rd. ఓకే, నాన్న చెప్పు. అది లేరా, నువ్వు రా, ఇలా 10 commandments చెప్పు, నా చేతిలో ఉన్నాయి. You must worship the name of the Lord. Only the God is the only Lord. Second, do not put the name of Lord in vain. Third, worship the Sabbath day. Remember the Sabbath day. Next, do not commit adultery. Do not steal. Do not kill. Do not bear false witness. Do not neighbor's wife or goods. Do not covet upon a neighbor's wife and goods. You must love your neighbors as yourself. ఇంకా Honor your father. అన్ని చెప్పి అమ్మ నాన్న గురించి మర్చిపోయాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంటీకి అన్నీ వచ్చు. అయితే ప్రకటన గ్రంథములోని 12వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సూచన గురించి ప్రవచనం ఇస్తాడు. ఆ సూచన ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములోని ఒక వచనం రాయబడుతూ ఒక గొప్ప ఏమి సూచన కనిపిస్తుంది. యేసన్న గారి పాట కూడా ఉంది. చెప్పండి. ఇదిగో ఆకాశంలో ఒక గొప్ప సూచన, స్త్రీ, కన్య స్త్రీ తన నేనే చెప్పాను. అయితే మీరు నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. అమ్మ మీరు చెప్పండి అంటే తెలీదా? ఎవరు చెప్తారు? మొత్తం వర్స్ కావాలి, ఒక్క ముక్క మిస్ అవ్వకుండా. ఎవరు చెప్తారు? Does anybody know Revelation 12 verse 1? బైబిల్ చూడండి. 12 నక్షత్రములు, చంద్రుడి కాలక్రమం, 12 నక్షత్రములు. yes, మొత్తం వర్స్ చెప్పు. ఆమె కింద పాదములు ఉన్నాయి. సూర్యుని ధరించుకొని చంద్రుని ఎట్లా ధరించుకుంటది? నాకు కరెక్ట్. ఎస్, మొత్తం వర్స్ చెప్పాలి అంకుల్.
చదవండి, చూసి చెప్పండి పోనీ. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? చెప్పండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేనక సూర్యుని ధరించుకునే యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడను శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్త్రీ ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా? హల్లెలూయా. yes బ్రదర్, నీకు గిఫ్ట్ లేదు, చదివిన వాళ్ళకి గిఫ్ట్. పర్వాలేదండి, పర్వాలేదండి, ఈసారి చెప్పినందుకు ఇస్తున్నాను. వచనాలు కూడా అడుగుతుంటే చెప్పట్లేదండి, టూ మచ్ చేస్తుండ్రు. ఏం బైబిల్ చదువుతుండ్రు మీరు? యోహాను 3:16 వచనము. సరే, ఇదిగో మా టీం కి ఛాన్స్ ఇస్తున్నా. చెప్పు బ్రదర్. For God so loved the world that he gave his only begotten son. చెప్పు, కంప్లీట్ చేయి. తెలుగు లేదు, ఏ భాషైనా పూర్తిగా చెప్పు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును, ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. మా టీము ఫస్ట్ ప్రైజ్. ఓకే, మొట్టమొదటి మందిరము ఎప్పుడు కూల్చవేయబడింది? ఫస్ట్ టెంపుల్ ఎప్పుడు డిస్ట్రాయ్ చేసినారు? ఆ ఇయర్ ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? అదే నెబుకద్నెజర్ కాలంలోనే. ఎప్పుడు ఇయర్? కాదు మా, అది సెకండ్ టెంపుల్. గూగుల్లో చూసి చెప్తున్నారా? చెప్పండి. ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళకి 2 గిఫ్ట్లు ఇస్తా. చెప్పాలి. when was the first temple destroyed? జనరల్ గా ఇజ్రాయెల్ లోని ఆవ్ మాసంలో అంటాము మనము. ఇన్ ద మంత్ ఆఫ్ ఆవ్ అంటే ఆగస్టు 9వ దినము నాడు, అంటే 9th of ఆవ్ మనం జనరల్లీ అంటాం. అది హిబ్రూ భాషలో మనకి ఉంటుంది, కానీ తెలుగులో మనకి 9th of ఆగస్ట్. మనకి ఈ క్యాలెండర్ ప్రకారము వాళ్ళు ఎవ్రీ టైమ్ దే సెలబ్రేట్ ద మార్నింగ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ ఆన్ ద 9th of ఆగస్ట్ అంటారు. కానీ విచ్ ఇయర్ చెప్తారా? మంత్, డే నేను చెప్పాను, ఇయర్ మీరు చెప్పాలి. చెప్పాలి. చూసారు అందులోని, గూగుల్లోని? అంతేనా? తీసుకోండి ఇవ్వండి. No, not September. Okay. మీరు అడిగేశారు కదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడిగేశారు. ఓకే, బాప్తిజం ఇచ్చే యోహాను ఏమి చేయటానికి క్రీస్తు ముందు పుట్టాడు? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఎవరు చెప్పరా ఇటు సైడ్? ఓకే, ఏ గ్రంథములోని 24 పెద్దలు గురించి రాయబడింది? పాత నిబంధనలు. నో నో, మహానుభావులు
క్రానికల్స్ లో మామ, ఏ క్రానికల్స్ అయినా చెప్పండి, చాప్టర్ చెప్పండి. కాదు అన్న, దినవృత్తాంతములోని కనీసం ఏ దినవృత్తాంతములోని ఏ అధ్యాయములోని వాళ్ళు చేసే క్రమము, ఆ 24 పెద్దలు మందిరములు చేసే క్రమము దినవృత్తాంతములో రాయబడి ఉంది. ఏ చాప్టర్ లో ఉన్నదో, ఎక్కడ ఉన్నదో మీరు చెప్పాలి. ఎస్ ఎస్ గెస్ చేస్తున్నారా? మీరు చూడకుండా చెప్పారా? మీరు ఇద్దరు రాంగ్ అయినా నేను గిఫ్ట్ ఇస్తున్నా. ప్రేయర్ లేదు, ప్రేయర్ కోసం నేను అడగలేదు. ఆ 24 పెద్దలు పాత నిబంధనలోని వాళ్ళ పేర్లతో సహా ఎవరైతే యాజకులుగా చేశారో దినవృత్తాంతములోని వాళ్ళ పేర్లతో సహా రాయబడి ఉన్నది అనే విషయం మనం తెలుసుకోవాల్సినది. మనకి పరలోకములోని ద్వారములు 12, ఒక్కొక్క ద్వారము పేరు చెప్పండి. పరలోక ద్వారపు పేర్లు. Wells. 12 ముత్యాలు ఉన్నాయి, 12 స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రెషియస్ స్టోన్స్. ఒక్కొక్కటి చెప్పండి నాకు. ఎస్ బ్రదర్, రండి ప్లీజ్. గోమేధికము. మామా మీరు లెక్క పెట్టండి, నాకు ఇంగ్లీష్ లో తెలుసు, తెలుగులో పేర్లు తెలియదు. పుష్యరాగము, మాణిక్యము. మాణిక్యం అంటే డైమండ్ కదా, మాణిక్యం అంటే ఏమిటి? మాణిక్యం అంటే ఏంటి? నెక్స్ట్ ఎవరు చెప్పగలుగుతారు? అంకల్. అంటే బైబిల్ ఏ మాత్రము ఎవరు చెప్తారు? పోనీ చూసైనా చెప్పండి, అందరు తెలుసుకుంటారు. వినండి అందరూ. 12 సూర్యకాంతపు రాయి, రెండవది నీలము. సూర్యకాంతము రాయి అంటే మీరు ఎక్కడికో సినిమాల్లోకి వెళ్ళిపోకండి. నీలము. యమున రాయి, నాలుగవది పుష్ప, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, 8 గోమేధికము, 9 పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. 21వ అధ్యాయంలోని మనకి 18, 19 నుంచి నోట్ చేసుకోండి. ఈసారి నెక్స్ట్ టైం క్విజ్ లో మళ్ళీ ఇవే క్వశ్చన్స్ అడుగుతాను. నాకు తెలిసి చాలా మంది ఆన్సర్ చేయరని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ టైం కూడా ప్రైజెస్ ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్ అడుగుతాము. ఐ హోప్ యూ విల్ ప్రిపేర్ అండ్ కమ్. ఓకే, ఇంకా మమ్మ క్వశ్చన్స్. యేసుక్రీస్తు పాదములు 2వ రాకడలోని ఎక్కడ? యెరూషలేం అని అందరికీ తెలిసిందే. ఒలీవల కొండ మీద ఆయన పాదములు. వెరీ గుడ్ సార్, కి బట్టి గిఫ్ట్. ఓకే 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 12 మంది శిష్యుల పేర్లు చెప్పండి నాకు.
ఎవరు చెప్తారు? 12 మంది శిష్యుల పేర్లు. గాస్పెల్స్ కాదు, శిష్యుల పేర్లు. John, Peter, his brother Judah, Bartholomew, Andrew, Thomas, Peter. నెక్స్ట్ ఎవరు చెప్తారు? శిష్యుల పేర్లు కూడా మనకి తెలియవు. వా, పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, ఇస్కరియోతు యూదా, అంద్రేయ, తోమా, ఇంకో చిన్న యాకోబు. చెప్పారు కదా. చెప్తారేమ్మా? 12 శిష్యుల పేరు. తద్దయి అని మారు పేరు గల 70 అని ఒకటి ఉంటుంది. చెప్తావా నాన్న? చెప్పు. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicles, 2 Chronicles, 1 Kings, 2 King. First Chronicles, Second Chronicles. Next. Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Malachi, Zechariah, Malachi. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు తీసుకున్నాను? న్యూ టెస్టిమెంట్ ఎవరు చెప్తారు? న్యూ చెప్తావా నాన్న? న్యూ టెస్టిమెంట్. ఓకే, జెనసిస్ కాదు, న్యూ టెస్టిమెంట్. మాథ్యూ, మార్కు నుండి. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Zechariah, Haggai, Malachi. వావ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. గిఫ్ట్ కోసం చేసింది ఇది కాదు, మంచిది. ఇంకొకటి మాథ్యూ, మార్క్ వచ్చా న్యూ టెస్టిమెంట్? ఇది కాదు, మా టీం ని అడుగుతాను. ఎవరు చెప్తారు న్యూ టెస్టిమెంట్? నీకు ఆల్రెడీ గిఫ్ట్లు తీసుకున్నారు. ఎవరు చెప్తారు? సార్ మీరు.
లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమా, ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్స్, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీన్లు, కొలస్సైన్లు, ఫస్ట్ తెస్సలోనియన్లు, సెకండ్ తెస్సలోనియన్లు, తిమోతి, ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీలు, యాకోబు, ఫస్ట్ పేతురు, సెకండ్ పేతురు, ఫస్ట్ యోహాను, సెకండ్ యోహాను, థర్డ్ యోహాను, యూదా, ప్రకటన. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు? ఓకే, పాత నిబంధనల నుండి ఒక క్వశ్చన్ అడుగుతాను. పస్కా పశువుని ఎన్నో రోజు వారు తీసుకొని వారి యొద్ద పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి? దాన్ని ఎన్నో దినము పస్కా పశువుని వారి ఇంటికి తీసుకురావాలి, ఎన్ని రోజులు వారి ఇంట్లో పస్కా పశువుని పెట్టి బలి ఇవ్వాలి? నిర్గమకాండము 12వ అధ్యాయంలోని కాదు, చాప్టర్ కూడా నేను చెప్తా. చెప్పండి కరెక్టే. 10వ దినము ఎన్ని రోజులు? కరెక్ట్. 4వ రోజు అది వధింపబడాలి. 10వ దినము చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణముకి ఎన్నో దినమని అడుగు పెట్టాడు. మరణానికి ముందు ఎన్నో దినం అడుగు పెట్టాడు యెరూషలేము పట్టణం. 10వ దినమని అడుగు పెట్టాడు. 4 రోజులు ప్రధాన యాజకులు కైఫా ఆయనని పరిశీలిస్తూ 4వ దినము ఆయన గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. పాత నిబంధనలోని ఏ విధంగా అయితే పస్కా పశువుని 10వ దినమును ఇంటిలో పెట్టుకోవాలో, యెరూషలేము అనే ఇంటిలోని ఎప్పుడైతే తన గృహానికి యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చాడో 10వ దినము, 4 దినములు యేసుక్రీస్తు ప్రభుని శూన్యముగా గమనించి 4వ దినముని శిలువ మీద వేలాడబడలాగా ఆయనకి శిక్ష కలుగజేశారు. అంటే చూడండి, ఒక్క ముల్లైనను, ఒక సున్నైనను, ఒక పుల్లైనను తప్పిపోకుండా ఏ విధముగా చాలా ఉన్నాయండి. టు టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్, వండర్ఫుల్. నిజంగా ఆయన నెరవేర్చిన విషయములు, ఆయన ఏ విధముగా పస్కా పశువు అయి ఉన్నాడో మన కొరకు. ఆ రోజు పస్కా పశువుని ఏ విధంగా 10వ దినము తీసుకొచ్చారో, 10వ దినము ఆయన యెరూషలేములో అడుగు పెట్టటము, 4వ దినము ఆయన పస్కా పశువుగా, పస్కా బలిగా ఆయన వధింపబడటము. చూడండి ఎంత బ్యూటిఫుల్ కోఇన్సిడెన్సెస్ మనం న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ లో కంపేర్ చేసుకుంటే. నేను అడిగే క్వశ్చన్స్ బహుశా కొంచెం 12 గుమ్మాల మీద, పరలోకపు రాజ్యములో 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయి? 12 గోత్రాలు, అపోస్తలుల పేర్లు. అంకుల్ చెప్పారు, మీకు ఆల్రెడీ 2 వచ్చినాయి. ఓకే, ఇంకా నెక్స్ట్. అందరు తిన్నారా? తినలేదా? ఓకే, ఫుడ్ చాలా ఉందిలేండి. నేను ప్లేట్లు చూస్తాను ఇక్కడ నుండి. ఓకే, టైం ఎంత అయింది? తిన్నవారు మెల్లిగా జంప్ అయిపోకండి దయచేసి. అందరు కూర్చోండి. మనం ఇంకా కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతించుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకొని we will leave from here. ఓకే, ఇంకా చాలా ఉంది ఆరాధన. ఓకే, స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ఎవరైనా స్పెషల్ సాంగ్స్ పాడాలనుకున్నా కూడా స్టేజ్ మీదకి వచ్చి స్పెషల్ సాంగ్స్ పాడొచ్చు. ఓకే, మరి ఈ సమయంలో అందరికి రెస్ట్ ఇస్తున్నాను. తొందరగా వెళ్ళి భోజనం చేసి తొందరగా ఇక్కడికి మళ్ళీ కలుసుకుంటాం.